తినడానికి ఫుడ్ ఉండేది కాదు. మేము ఇలా ఉన్నాము, అలా కష్టపడ్డాం. పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. మేము ఇలా ఉన్నాము, అలా కష్టపడ్డాం. ఇండియా వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందా? డెఫినెట్లీ ఇండియాకి ఏ రూపంలో వచ్చినా, బై ఎయిర్ వచ్చినా, బై రోడ్ వచ్చినా, బై షిప్ వచ్చినా కూడా వాళ్ళు పట్టుకొని అయితే కంపల్సరీ పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. లేదు లేదు, నేను ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను. బయటికి వెళ్తానన్నా? వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ఇండియాకి ఎంటర్ అయితే ఇండియాకి ఎంటర్ అయితే చేసేస్తారు. ఎనీ బార్డర్ ఎట్లా నువ్వు ఏ రకంగా వచ్చినా కూడా చేసేస్తారు. ఓకే చెప్పరా నీ వల్లనే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. చూసుకుంటే అన్ని కంపెనీస్ ఏదైతే చెప్తున్నారో మాకు ఏ కంపెనీలో కూడా నాకు సంబంధం లేదని చెప్తుందో నందు, నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. బట్ మీరు చూసుకుంటే ఇక్కడ కంపెనీస్ లిస్ట్లో ఓవర్వ్యూలో కూడా ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఇక్కడ పీపుల్ ఎవరున్నారో కూడా కనపడుతుంది. ఇది నందూస్ కేఫ్ లిమిటెడ్ అనమాట. ఎస్ యా, జాగర్లమూడి మధుకర్, క్లౌడ్ సర్వీస్ టెక్నాలజీస్. మీరు ఇది చూస్తే ఒకసారి ఇక్కడ కూడా ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేస్లు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే, కామెడీ డైలాగ్ ఇదే. కంపెనీ ఇక్కడ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినా ఇక్కడ జాబులు ఇక్కడ వీసాలు, లీగల్ గా వాళ్ళు ఇక్కడే చేయాలి. ఏం చేసినా ఇక్కడ నిజం ఎక్కడుంటే అక్కడికే వేసి పెట్టాలి. ఓకే, అక్కడ ఎవరైనా పోయి నేను వీసాకు పైసలు ఇచ్చినట్టు ఫస్ట్ వాళ్ళు డిపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు ఒకటి కూతురు అక్కడ. 15th మే రోజు మనకు డైరెక్ట్ చేంజ్ అయిపోయారు ఇక్కడ. ఇందులో ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడే 15th మే రిజిస్టర్ ఆఫీస్ కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ. అసలు ఈ బాడీ నిండా ఉండదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. ఆల్రెడీ January 2nd రిజిస్టర్ ఆఫీస్ చేంజ్ చేశారు. మళ్ళీ 15th లో కూడా 15th మే అంటే విత్ ఇన్ 5 months మళ్ళీ ఆఫీస్ చేంజ్ చేశారు. ఓకే, ఎవ్రీ 6 months కి 5 months కి మీరు అన్నట్లుగా వాళ్ళు చేంజ్ చేస్తున్నారు. ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ అని చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఏంటి ఇది? అదిగో నవంబర్లో, జనవరిలో, జూలైలో, డిసెంబర్లో చేంజ్ చేసేస్తున్నాం. ఇక్కడ ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకొని సావచ్చు కదరా చిట్నాయుడు. ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తున్నావు? అసలు నాకు సంబంధమే లేదు, మా ఆయనకే సంబంధం. మీ హస్బెండ్ పంపామనే వచ్చిందండి, మీకు కాదు నేను అంటుంది. మరి నా మీద ఎందుకు ఇంత అటాక్ జరిగిస్తున్నారు? మరి నాకు రిక్రూటింగ్ ఏజెన్సీలో నేను పార్ట్నర్ కాదు అసలు. మరి మా ఆయనకి సంబంధం, నువ్వెందుకు వస్తున్నావు? నువ్వెందుకు కొనుక్కుతున్నావు? మళ్ళీ నందు స్లోలు పెట్టుకున్నావు. చెప్పరా చెప్పు, నోట్లో ఏమైనా మట్టిగా పెట్టుకున్నావా ఏంట్రా? మీలాంటి వాళ్ళని సెలబ్రిటీలను చేసి మీలాంటి వాళ్ళని అడకతినే జీవితమే ఇది. మీరు ఇంత టార్చర్ పెట్టడం ఎంట్రా కెనాట. ఇంకా ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? నా పేరు చెప్పుకొని బతుకుతున్నారు. పేరు చెప్పుంది వ్యూస్ చూడరని సిగ్గుండాలే కొంచెం అన్న. సిగ్గుండాలరా. మీడియా వాళ్ళట ఈయన పేరు చెప్పుకొని బతుకుతున్నారంట, వ్యూస్ పెరుగుతాయని. ఇలా జనాలను అందరిని పెట్టుకొని నువ్వు నీ ఫ్యామిలీ బతికినావు. మనిషివా పశువా నువ్వు? మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. తినడానికి ఫుడ్ ఉండేది కాదు, అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. దాని సోది చూసి మనం అయ్యో అనుకున్నాం, కానీ అయ్యో పాపం అంటే 6 నెలల శని మనకే చుట్టుకుంది. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మొన్న కూడా సోది చెప్తుంది, మేము ఇలా ఉన్నాము, అలా కష్టపడ్డాం. ఏం విన్నావమ్మా? ఏం కష్టపడి అంది? ఎంత కష్టపడితే అంత లావిష్ లైఫ్ వస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్, రిక్రూట్మెంట్, లేకపోతే అది ఇదేం లేదు, అన్ని రకాల ఫీల్డ్ సంబంధించిన కంపెనీలు మొత్తం పెట్టేశారు. ఇది మందే, ఇది మందే, మందే మందే, ఇది మందే. ఇవన్నీ రోజు చూసేవేనమ్మా, మనమే అవి. ఎప్పటికెప్పుడు డైరెక్టర్స్ చేంజ్ అవుతున్నాయి, అడ్రస్లు చేంజ్ అయిపోతున్నాయి. అంటే గొడవ చేయడానికి ఆఫీస్కి వెళ్దామనో లేకపోతే అడుగుదామని ఆఫీస్కి వెళ్తే ఆ లోపు ఆఫీస్ మార్చేయటం. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే.
ఇంత పెట్టరా నువ్వు మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. స్మైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్ ఉంది. అక్కడ మెడికల్లో ఉన్న వాళ్ళు లేకపోతే నర్సెస్, ఓకే మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా మనం సిఓ చేయాలనుకోండి, ఓకే ఈ హెల్త్ కేర్ నుంచి మనం రిలీజ్ చేస్తాం. ఓకే. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇక్కడ మీరు చూడొచ్చు 2022లో రమానందన అవును, ఈ ముందు రమానందన డైరెక్టర్ గా. అవును. నాకు రిక్రూటింగ్ ఏజెన్సీలో నేను పార్ట్నర్ కాదు అసలు. అన్నిటికన్నా విచిత్రం అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా పెట్టేశారు వీళ్ళు. ఆల్మోస్ట్ అన్నిట్లలో జాగ్రత్తపూడి మధుకర్ అనమాట. సో మొత్తం అంటే తీగ లాగితే దొంక అంతా కదులుతుంది. అసలు మధుకర్ని పట్టుకుంటే మొత్తం ఓవరాల్ గా ఏం జరిగిందో కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. సో అలా రకరకాలుగా 300 నుంచి 350 మంది స్టూడెంట్స్ ని బలి చేశారనమాట ఇన్ని కంపెనీస్ పెట్టి. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక్క, నాశనం అయిపోతావురా నువ్వు. మీరు చిన్న కామెంట్ ఎవరైనా బ్యాడ్గా పెడితేనే దాన్ని స్క్రీన్ షాట్ తీసి దాని గురించి సోదంతా చెప్తావు. మీ గురించి ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు వీడియో చేస్తలేరు? అదే అలా ఎలా చెప్తావురా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. సరే, ఇంతమంది ఫాలోవర్స్ మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఒక అభిప్రాయం ఉండి నమ్ముకున్నప్పుడు మీరు అంతే మాకేం పట్టనట్టుగా ఉన్నారంటే అది తప్పు. మీరు చేసేది తప్పు తెలిసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. 6/12/2024 తేదీన మీరు చెప్పిన ఒక జ్యువెలరీ షాప్కి 6 లక్షల రూపాయలని పంపించారు. మరి జ్యువెలరీ షాప్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయమన్నారా డబ్బులు అనేది మీకు తెలిసి ఉండాలి. నాకు తెలుసు, నీకు కూడా తెలుసు కదా. అంటే 6వ తేదీన 6 లక్షల రూపాయలని, 7వ తేదీన 1,00,000 రూపాయలని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ జ్యువెలరీ షాప్కే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు. నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. 12/12/2024 తేదీన 9,80,612 రూపాయలని భారతదేశంలోనే వెలగా అనే ఇంటి పేరు కలిగిన వ్యక్తి ఖాతాలో నేరుగా జమ చేశారు. దానికి సంబంధించిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి. ఊర్లో చెడగొట్టిర్రా మీరు. చెత్త మనుషులు, చెత్త బతుకులు, తయారయ్యారు. ఒకవేళ యూకే పౌరులు, యూకేలో పాస్పోర్ట్లు ఉన్నాయి, మీరు యూకేలోనే అన్ని వ్యాపారాలు చేశారు కాబట్టి భారతదేశంలో ఉన్న ఖాతాల్లో మీరు డబ్బులు ఎందుకు మళ్లించారు? ఏంటా గాడి సూపు చెప్పు. చెప్పలేకపోతే బట్టలు ఉతుకునే ఎదవని గాడిదలు కాసుకునే సన్నాసిని చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి. మీరు హైదరాబాద్ జూబ్లీహిల్ చెక్ పోస్ట్ లో ఉన్న ఒక ప్రముఖ జ్యువెలరీ షాపులో 6 లక్షల బిల్లు ఒకటి, 1,00,000 రూపాయల బిల్లు ఒకటి ఎందుకు కట్టించారు? అంటే అది రామ్, ఇండియా వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందా మళ్ళా ప్రకారం? ఇండియాలో ఏ రూపంలో వచ్చినా కూడా వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చెబుతున్నావు సార్? ఏంటి అంత జరికిచ్చావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా బావగా పంచగట్టం అలవాటు అంతే. డెఫినెట్లీ ఇండియాకి ఏ రూపంలో వచ్చినా, బై ఎయిర్ వచ్చినా, బై రోడ్ వచ్చినా, బై షిప్ వచ్చినా కూడా వాళ్ళని పట్టుకొని అయితే కంపల్సరీ పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. రే మామా, ఏమా నువ్వు నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.